బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పారిస్ లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే పోలీసుల మధ్య అదే విధంగా ఫుట్బాల్ ఫ్యాన్స్ మధ్య కూడా కాస్త గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఫుట్బాల్ ఫైనల్ ఛాంపియన్షిప్ చూడడానికి వచ్చిన ఫ్యాన్స్ కాస్త అల్లర్లు చేయడంతో అక్కడ వాళ్ళని అదుపు చేయడానికి, వాళ్ళని కంట్రోల్లో పెట్టడానికి కూడా కాస్త లాఠీ చార్జ్ చేయడంతో అక్కడ గందరగోళం నెలకొంది. అయితే ఫ్యాన్స్ అదే విధంగా పోలీసుల మధ్య కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో జనాలంతా కూడా అక్కడ పరుగులు పెడుతూ కనిపించారు. చాలా చోట్ల కూడా తోసుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పరిస్థితిని అదుపు చేయడానికి కూడా పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేయడం జరిగింది. సో దాంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం కూడా చోటు చేసుకుంది. అయితే ఫుట్బాల్ ఛాంపియన్షిప్ చూడడానికి వచ్చిన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులను ఇంటర్ మిలాన్పై పారిస్ సెయింట్ జర్మన్ అనే టీమ్ విజయం సాధించింది. అయితే తొలిసారి ట్రోఫీని కైవసం చేసుకున్న పారిస్ ఈ నేపథ్యంలో అక్కడ వేలాది మంది అక్కడికి వచ్చారు, గ్రౌండ్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. సో ట్రోఫీ ఇచ్చే సమయంలో కూడా కాస్త తోపులాట జరిగింది. అయితే ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళను అదుపు చేయడానికి కూడా రంగంలోకి పోలీసులు దిగారు. అలా ఎవరైతే అక్కడ కాస్త గందరగోళం సృష్టించారో వాళ్ళపైన లాఠీ చార్జ్ కూడా చేశారు. సో దీంతో దానికి సంబంధించిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సో నిన్న ఫుట్బాల్ ఛాంపియన్షిప్ సంబంధించి ఒక ఫైనల్ మ్యాచ్ జరిగింది. సో ఈ ఫైనల్ మ్యాచ్లో ఫస్ట్ టైం పారిస్ గెలవడంతో ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున గ్రౌండ్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేశారు. అండ్ ట్రోఫీ తీసుకునే టైంలో కూడా అక్కడ గందరగోళం క్రియేట్ అయింది. సో దీంతో ఫ్యాన్స్ని కంట్రోల్లో పెట్టడానికి పోలీసులు రంగంలోకి దిగి లాఠీ చార్జ్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ చాలామంది దుండగులు కార్లకి మంట పెట్టడం, అక్కడికి వచ్చే కార్లను అటాక్ చేసే వాళ్ళు ఆ కార్స్కి సంబంధించిన గ్లాస్ విండోస్ని కూడా పగలగొట్టడం, ఎలా పడితే అలా బిహేవ్ చేయడం, ఇలాంటి మిస్బిహేవ్ చేయడం లాంటివి చేసినందుకు అక్కడ పోలీసులు రంగంలోకి దిగి వాళ్ళని అదుపు చేయడానికి ప్రయత్నం చేశారు. విక్టిమ్ స్క్రీన్ పైన కూడా అక్కడ ఎలాంటి దృశ్యాలు నెలకొన్నాయో మనం చూస్తున్నాము. చూడండి, అక్కడ కార్లకు మంట కూడా పెట్టారు. మరోవైపు ఎలా పడితే అలా పరిగెత్తడం, అదేవిధంగా అక్కడికి వచ్చిన తోటి ఫ్యాన్స్ని కూడా కొట్టడం, ఎలా పడితే అలా బిహేవ్ చేయడం, కార్లపైన అటాక్ చేయడం, మనుషులపైన అటాక్ చేయడం, గ్రౌండ్లోకి వెళ్ళడానికి ప్రయత్నించడం. ఒక స్క్రీన్ పైన విక్టిమ్ స్క్రీన్ పైన మనం చూస్తున్నాము. కంప్లీట్గా కూడా కార్స్ అన్ని కూడా అక్కడ ఫైర్ వచ్చేసి అంతా కార్స్ అన్ని కూడా అక్కడ బ్లాస్ట్ అనేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మొత్తం మీద అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి చూద్దాం. Wesh, j'ai failli me prendre un mortier. C'est dommage que ça se finisse comme ça. సో అక్కడ నెలకొన్న గందరగోళం తర్వాత దగ్గర పోలీసులు 300 మంది ఫ్యాన్స్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే చాలా వరకు కూడా అక్కడ కార్స్ అన్ని కూడా దగ్ధమయ్యాయి. సో ఏదైతే PSG సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళు స్ట్రీట్స్లోకి వచ్చి సెలబ్రేట్ చేసుకున్న నేపథ్యంలో ఆ సెలబ్రేషన్ కాస్త అల్లర్లకు దారితీసింది. దీంతో పారిస్ నగర వీధుల్లో కూడా అల్లర్లు చెలరేగాయి. హింసాత్మక ఘటనలతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. పోలీసులు అదేవిధంగా క్రీడాభిమానుల మధ్య గొడవ జరిగింది. పోలీసులు దగ్గరగా 300 మందికి పైగా అక్కడుండే వచ్చిన ఫ్యాన్స్ని కూడా ఎవరైతే అల్లర్లు సృష్టించారో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు ఇంటర్ మిలాన్పై పారిస్ సెయింట్ జర్మన్ విజయం సాధించడంతో అది కూడా తొలిసారి ట్రోఫీని కైవసం చేసుకున్న నేపథ్యంలో పారిస్ అలియాంజ్
ఎరినాలోని గ్రౌండ్లో ప్రవేశించేందుకు కూడా వేలాది మంది ప్రయత్నించారు. అయితే ట్రోఫీ ఇచ్చే సమయంలో కూడా తోపులాట జరిగింది. దీంతో ఫ్యాన్స్ను అదుపు చేసేందుకు కూడా పోలీసులు రంగంలోకి దిగారు. అల్లరి మూకలపై కూడా లాఠీ చార్జ్ చేశారు. అయితే దానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పార్క్ డేస్ స్టేడియం దగ్గర కూడా బాణసంచా కూడా కాల్చారు. అయితే గాల్లో బాణసంచా ఎగురవేస్తూ అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ కూడా కేరింతలు పెడుతూ కంప్లీట్గా అక్కడ ఉండే కార్లను కూడా నిప్పంటించడం, అల్లర్లు చేయడం, అక్కడికి వచ్చిన అమాయకులపైన దాడి చేయడం, ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడుతున్న సమయంలో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్లు అక్కడ మోహరించి జనాన్ని నియంత్రించేందుకు కూడా అక్కడికి రంగంలోకి దిగి అక్కడికి వచ్చే ఫ్యాన్స్ని కూడా అదుపులో ఉంచే ప్రయత్నం చేశారు. సో ఫుట్బాల్ అభిమానులపై ఏదైతే టియర్ గ్యాస్ ఉందో ఆ టియర్ గ్యాస్ని కూడా అక్కడ పోలీసులు ప్రయోగించారు. అయితే వాళ్ళను చెదరగొట్టడానికి, అక్కడ ఉన్న ఫ్యాన్స్ని కూడా వెళ్ళగొట్టడానికి కూడా టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. అయితే రోడ్లపైకి వచ్చిన వందలాది మందిని కూడా పోలీసులు తరిమి కొట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సో అక్కడ మనం చూస్తున్నాము, బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము, బాణసంచా కాల్చే క్రాకర్స్ కాల్చే నేపథ్యంలో కొన్ని కార్స్ కూడా మంటల్లో చిక్కుకొని పూర్తిగా దగ్ధమయ్యాయి. సో అక్కడ ఫ్యాన్స్ విపరీతంగా ఆనందం పట్టలేక అక్కడ వాళ్ళు పోలీసుల పైన కూడా దాడి చేయడం, క్రాకర్స్ని కూడా పోలీసులపైన వదలడం, ఇలాంటివి చేసిన నేపథ్యంలో వాళ్ళని కంట్రోల్లో ఉంచడానికి కూడా లాఠీ చార్జ్ చేసి వాళ్ళపైన టియర్ గ్యాస్ వేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఆల్సో అక్కడ ఫైర్ ఇంజన్ని కూడా మోహరించారు. అండ్ ఫ్యాన్స్ని అదుపులో చేయడానికి కూడా లాఠీ చార్జ్ కూడా జరిగింది. అయితే అక్కడికి వచ్చిన కొందరు అల్లరి మూకల వల్ల ఇలాంటి పరిస్థితి నెలకొందని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. C'est dommage que ça se finisse comme ça. Wesh, j'ai failli prendre un mortier. C'est la guerre. C'est dommage que ça se finisse comme ça.